నా పేరు కురవపాలయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం. మరి ఈనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర అని ఈ నియోజకవర్గంలో మరి యాత్ర చేస్తూ ఉన్నారు. అది యాత్ర కాదు, షోకేష్ యాత్ర తప్ప, విహారయాత్రలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఏ ఒక్క హామీ ఇంప్లిమెంటేషన్ లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని అలంపూర్ నియోజకవర్గంలో ప్రగతి నివేదిక బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గ నాయకులు, ఈ పార్లమెంట్ ఎంపీ మల్లురవి గారు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ నడిగడ్డ ప్రాంతానికి కానీ, ఈ అలంపూర్ నియోజకవర్గానికి కానీ మీరు వచ్చిన 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఏమి ఒక పథకమన్నా అభివృద్ధి చేసినారా? ఒక పథకమన్నా ఇచ్చినారా? ఒక ప్రాజెక్ట్ అన్నా నిర్మించినారా? మరి ఇవాళ అలంపూర్ నియోజకవర్గంలో ఏ ముఖం పెట్టుకొని మీరు మండలం పోడతా ఇవాళ అలంపూర్లో, ఉండవెల్లిలో, వడ్డపల్లిలో, ఇప్పుడు ఐజా మండల కేంద్రంలో మరి ప్రగతి నివేదిక బస్ యాత్ర చేస్తా ఉన్నారు. ఆ ఓన్లీ కేవలం షోకేస్ తప్ప ఆ యాత్రలో ఫలితాలు లేవు, ఫలాలు లేవు. ఉన్న ఓపెన్ గా ఏంటంటే ఇవాళ ఏమి అలంపూర్ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినారని బస్సు యాత్ర పెట్టినారు మీరు ఈ ప్రాంతంలో చెప్పాలని ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉట్టిగా బస్సు యాత్ర చేస్తే సరిపోదు. నియోజకవర్గానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు లేవు, మరి స్కూళ్ళు లేవు, మరి విద్యాలయాలు లేవు, మరి ఇంకొకటి ముఖ్యంగా సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప మీరు వచ్చిన 3 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసినారో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతం శస్యశ్యామలం కావాలని 87,500 ఎకరాలకు నీళ్లు అందించాలని ఆర్డీఎస్ నిర్వీర్యం అయితే కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఉక్కు సంకల్పంతో పట్టుబట్టి మరి తుమ్మిల లిఫ్ట్ తీసుకొచ్చి మొదటి ఫేజు పూర్తి చేసి 55,000 ఎకరాలకు నీళ్లు అందించినారు. మరి మేము అంతలోపలే ప్రభుత్వం అయింది, మీరు వచ్చినారు. మరి మీరు వచ్చి ఆ రోజు ప్రభుత్వంలో భాగంగా మీరు వచ్చి రావడానికి ఎన్ని హామీలు అబద్ధం చెప్పారు. మేము వచ్చిన వెంటనే తక్షణమే అలంపూర్ నియోజకవర్గాన్ని కోనసీమలాగా మారుస్తామని మళ్ళీ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కింద, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 3 రిజర్వాయర్లు పూర్తి చేస్తానని చెప్పినారు. మల్లమ్మకుంట కానీ, వల్లూరు రిజర్వాయర్ కానీ, జూలకల్ రిజర్వాయర్ కానీ ఇంతవరకు అతి లేదు. ఏ రిజర్వాయర్కి ప్రపోజల్ లేదు, దాంట్లో మన్ను లేదు, డబ్బు లేదు, దాని ప్రతిపాదన లేదు, దాని బడ్జెట్ లేదు. ప్రభుత్వం పోనీకే మీరు సిద్ధమైనారు. ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇంకా 1 సంవత్సరం ఉంటే. మీరు ఏమి అభివృద్ధి చేసినారని ఇవాళ ప్రగతి నివేదిక బస్సు యాత్రతో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈ నియోజకవర్గంలో మరి చాలా కాలం నుంచి బడుగు బలహీన వర్గాలు విద్యకు నోచుకుంటలేరు. మరి ఐజ మండల కేంద్రం కూడా మండలం కేంద్రం పెద్దది. మరి ఇంతవరకు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు. చాలా రోజుల నుంచి మేము పోరాడుతుంటే కూడా ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయలేదు. మరి అట్నే ఇక్కడ బీఈడి కాలేజ్ లేదు. ఇక్కడ ఒక ఐటీఐ కాలేజీలు లేవు. ఇక్కడ పిల్లలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలు చదువుకోవడానికి బాలుర వసతి గృహాల కోసం ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా కనీసం అవి కూడా మంజూరు చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇవాళ ఈ నియోజకవర్గం ఏ ఒక్కటి కూడా మీరు చేయలేదు. రాజోల్లో చాలా కాలం నుంచి మరి అక్కడ డిమాండ్ జూనియర్ కాలేజ్ కావాలని పోరాటం చేస్తా ఉన్నారు. అది జూనియర్ కాలేజ్ ఇవ్వలేదు. వడ్డపల్లిలో కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఈ నియోజకవర్గంలో మహిళలకు ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఎక్కడ నిర్వీర్యమైంది మొత్తము. ఎక్కడ చూసినా రోడ్లు సరిగా లేవు. మరి అస్తవ్యస్తంగా ఉన్నది. ఇవాళ మీరు ఇచ్చిన హామీ ఏముంది? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 4,000 ఈ నియోజకవర్గంలో ఎవరికైనా వచ్చినాయా? ఒకరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. మీరు వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినారు. ఎన్ని ఉద్యోగాలు వేసి మీరు అంతా కలిస్తే 16,000 ఉద్యోగాలు వేసినారు. ఇవాళ బోగస్ మాటలు చెప్తా ఉన్నారు, మేము 70,000 ఉద్యోగాలు వేసినామని. స్వయాన శాసనసభలోనే స్పీకర్ గారే చెప్పారు 16,000 ఇచ్చినామని. మరి ఇక ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు. మరి ఒడ్లు కొనడానికి చేత కాదు, మొక్కజొన్నలు కొనడానికి చేత కాదు. ఇవాళ ఒడ్ల కాలాలనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి ఇన్ని అబద్ధపు మాటలు చెప్పినారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు. మరి రైతులకు సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఏ ఒక్కటి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇవాళ మరి సిగ్గు లేకుండా మీరు అందరు కలిసి విహారయాత్రకు పోయినట్ట అంటే ఏదో షో చేస్తున్నారు అంతే తప్ప కాంగ్రెస్ అంటేనే షో. అంతేగాని ఇది ప్రజల పాలన కాదు. ప్రజ కంటక పాలన, ప్రజ నయ వంచన పాలన తప్ప ఇక్కడ ఏమీ లేదు. బస్సు యాత్ర లేదు, తుసి యాత్ర లేదు. కేవలం మీరు రంగులు పూసుకొని ముందరకు వస్తున్నారు ప్రజల కాడికి. కానీ ఇవాళ మీరు ఏమి ఇచ్చినారు చెప్పి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పినారు. అది పెద్ద బోగస్. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు రాలే. ఈ నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఎక్కడ నిర్మించినారో ఏం తెలియదు. మరి ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా ఏ హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకుండా ఇవాళ అలంపూర్ నియోజకవర్గంలో మీరు బస్సు యాత్ర, ప్రగతి నివేదిక యాత్ర చేస్తున్నారంటే ఇవాళ జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ ఒక్కటి గ్రామాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు.
ఏమీ లేదు. మరి గతంలో కేసీఆర్ కట్టించినటువంటి మరి డంపింగ్ యార్డ్స్ కానీ, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ, మరి అవి వాటిని కూడా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో గురుకులాలు ఉన్నాయి, గురుకులాలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అన్ని ఇక్కడ మానపాడుకు సంబంధించిన గురుకుల గట్లో ఉన్నది, అలంపూర్కు సంబంధించిన గురుకుల నెట్టంపాల్లో ఉన్నది, అదేవిధంగా ఐజకు సంబంధించిన గురుకుల ఇక్కడ ఎర్రవల్లి చౌరస్తలో ఉన్నది. వాటిని కూడా తరలించలేని పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గానికి. మరి ఇక మీరు నియోజకవర్గంలో బస్సు నివేదిక యాత్ర ఎందుకు చేస్తున్నట్టు, ఎవరి కోసం చేస్తున్నట్టు, దేనికోసం చేస్తున్నట్టు అని ఇవాళ ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారిని, మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ మల్లు రవి గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.